4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుందంటారు. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ అబద్ధానికి ఉన్నంత వేగం నిజానికి ఉండట్లేదు. నిజం సమాధి చేయడానికి అబద్ధాలను పునాదులుగా చేస్తున్నటువంటి రోజులు. మనం ఎప్పటికప్పుడు అందులో ఉన్నటువంటి మంచిని మంచి, చెడుకు చెడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. 100కి 80% జెన్యూనిటీ ఉంటుంది. ఒక 20% పొరపాటు ఉంటే ఉండాల్సిందే. కానీ మనమైతే ఫ్రాంక్గానే మాట్లాడుకుంటున్నాం. అందులో ఎవరి పక్షాన ఉండటం కాదు. మనం అందులో ఉన్నటువంటి అసలు నిజం చెప్పినప్పుడు వాళ్ళ పక్షాన ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అసలు వాస్తవం నిదానంగా నిర్భయంగా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, సెకీ విషయం గొడవ వచ్చినప్పుడే నేను చెప్పా, ఇది పెద్ద డ్రామా తప్పించి ఏం లేదు, పత్రికలు బురద చల్లడం తప్పించి మరేం లేదు. అదానీ అనేటటువంటి సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు కరెంటు మీదన. సెకీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది ₹2.49 కరెంట్ ఇస్తానన్నప్పుడు ఇంకా అంతకంటే తక్కువకి ఇచ్చేవాడు ఎవడన్నా దొరికితే